నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవి చౌక్ సెంటర్లో 92వ దసరా మహోత్సవాల్లో భాగంగా 9వ రోజున శ్రీ దుర్గాదేవిగా అవతారం. వీధి కుక్కలకు ఆపరేషన్ల కోసం అదనపు సౌకర్యాలు పెంచాం. కూటమి వచ్చిన 14 నెలల్లోనే 10,293 ఆపరేషన్లు అయ్యాయి. వైసీపీ హయాంలో కెపాసిటీ ఎందుకు పెంచలేదు? వచ్చే ఏడాదిలోగా కెపాసిటీ మరింత పెంచి వ్యాక్సినేషన్ ఆపరేషన్లు పూర్తి చేస్తాం. ఊరి పట్ల, ప్రజల పట్ల బాధ్యత ఉన్నట్లే మూగ జీవాల పట్ల నాకు బాధ్యత ఉంది. ఏబీసీ సెంటర్ పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి బాసు వెల్లడి. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు దీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం. 92వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారు కొలువు తీరారు. దేవి చౌక్ సెంటర్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా సాక్షాత్కరించారు. భక్తులను అనుగ్రహిస్తూ పూజలు అందుకున్నారు. అండపిండ బ్రహ్మాండము నేలే ఆదిశక్తి ఆ కనక దుర్గయే. అండదండగా కొలిచే భక్తుల గుండెలోన కొలువైనాదంట. ముజ్జెగాలను ఏలేటి ఆ ముగ్గురమ్మల మూల పుటమ్మే. కనక దుర్గగా కదలి వచ్చి ఆ విజయవాడలో నిలిచిందంట. కోటి కాంతుల వెలిగే ఆ కోవెలలోన నిలిచే. కోరిన కోర్కెలు దీర్ఘంగా ఆ కొండ పైననే వెలసే. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ బ్యాడ్మింటన్ కోర్టులో నిర్వహించిన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 ఫైనల్స్ పోటీలు ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ క్రీడలకు రాజమహేంద్రవరం వేదిక కావాలని సాప్ చైర్మన్ ఏఆర్వి నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ బ్యాడ్మింటన్ కోర్టులో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025పై వరల్డ్స్ పోటీలు ఆదివారం సాయంత్రం జరిగాయి. విజేతలకు ముఖ్య అతిథి సాప్ చైర్మన్ రవినాయుడు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ట్రోఫీలు బహుమతులు అందజేశారు. రవినాయుడు మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి శాప్ అన్ని విధాల చాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి పాలనలో క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని, ఆటలకు ప్రోత్సాహం అందజేస్తున్నారని అన్నారు. జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. మహిళల సింగిల్స్ లో ఆంధ్రప్రదేశ్కు చెందిన సూర్య చరిష్మా విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్ భరత్ సాధించాడు. మహిళల సింగిల్స్ సూర్య చరిష్మా 21-14, 21-22 స్కోర్ల తేడాతో హర్యానాకు చెందిన జియా రవైపై గెలుపొందింది. పురుషుల సింగిల్స్ లో హర్యానాకు చెందిన భరత్ రాఘవ్ అదే రాష్ట్రానికి చెందిన రవిపై గెలుపొందాడు. అలాగే పురుషుల డబుల్స్ ని షాత్ దురైస్వామి తమిళనాడు, ప్రజాసెన్ జోడీ ఆక్షన్ పెట్టి మహారాష్ట్ర, శంకర్ ప్రసాద్ ఉదయ్ కుమార్ కేరళపై గెలిచారు. మహిళల డబుల్స్ లో ఋతుపర్ణ పాండా ఒడిశా, దీప్ శిఖా సింగ్ ఢిల్లీ జోడీ పవిత్ర నవీన్ గౌరీ కృష్ణ కేరళ 23-21, 24-22పై విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్ లో దీప్ రాంబియా, సోనాలి మిర్భల్కర్ మహారాష్ట్ర, జోడీ ధ్రువ్ రావత్ ఉత్తరప్రదేశ్, మనీషా ఆర్బీఐపై గెలుపొందారు. యోనక్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఏదైతే రాజమహేంద్రవరంలో నిర్వహించుకుంటా ఉన్నామో, గత వారం రోజులుగా సుమారు 1300 మంది దేశ నలుమూలల నుంచి కూడా క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. 25వ తారీఖున లాంఛనంగా ప్రారంభించుకున్న కార్యక్రమంలో కొన్ని అనివార్య కారణాల వలన శాప్ చైర్మన్
రవి నాయుడు గారు హాజరు కాలేకపోయారు. ఈ రోజున క్లోజింగ్ సెరమనీకి వస్తానన్న రోజు హామీ ఇవ్వడం, ఈరోజు రావడం జరిగింది. చూసాం, క్లోజింగ్ మ్యాచెస్ అన్నీ కూడా చూడడం జరిగింది. వాళ్ళు చూపించిన ఫైటింగ్ స్పిరిట్ కానీ, వాళ్ళలో ఉన్న ప్రతిభని కానీ చూస్తూ ఉంటే ముచ్చటేసి ఉత్సాహంగా మరలా రాష్ట్ర ప్రభుత్వ పరంగా కానీ, లేకపోతే బ్యాడ్మింటన్ క్రీడా పరంగా కానీ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా రాజమహేంద్రవరానికి ఆ అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి శాప్ చైర్మన్ గారికి చెప్పడం, అలాగే బ్యాడ్మింటన్ రాష్ట్ర అసోసియేషన్ వారికి కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మేము ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పున్నాను, రాజమహేంద్రవరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని. మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది, చేతల్లో చూపించే ప్రభుత్వం. గత సంవత్సరం ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ సౌత్ ఇండియాది ఇదే రాజమహేంద్రవరంలో ప్రారంభించుకున్నాం. అప్పుడు కూడా శాప్ చైర్మన్ గారు రావడం జరిగింది. అలాగే ఇదే ప్రాంగణంలో ఏదైతే ఇక్కడ మనం క్రీడా ప్రాంగణం ఏదైతే ఉందో, ఇది ఆనాడు 2014-19లో మంత్రిగా రాష్ట్రానికి సేవలు అందిస్తూ ఉన్న మా అందరి అన్న నారా లోకేష్ గారి చేతుల మీద ఈ యొక్క ప్రాంగణాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్న విషయం కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమండ్రి వేదికగా గత వారం రోజులుగా నిర్వహించడం, సెలక్షన్స్, అదేవిధంగా ఎవరైతే దాదాపు 1300 మంది ప్లేయర్స్ దీంట్లో భాగస్వాములై దాంట్లో సెలెక్ట్ అయి ఈరోజు ఫైనల్కి చేరుకున్న ఎవరైతే ర్యాంకింగ్ క్రీడాకారులు ఈరోజు ఫైనల్ మ్యాచ్ కూడా నిర్వహించడం జరిగింది. ఇంత అద్భుతంగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని కనీ విని ఎరుగని రీతిలో రాజమండ్రి శాసనసభ్యులు, ఈ జిల్లా అధ్యక్షులు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఆదిరెడ్డి వాసన్న గారు దగ్గరుండి ఈ టోర్నమెంట్ని నిర్వహించడం, ఈరోజు మేము కూడా క్రీడాకారుల దగ్గర, రెఫరీస్ దగ్గర, ఎవరైతే కోచెస్ వచ్చారో దేశం నలుమూల నుంచి వచ్చిన ప్రతి రాష్ట్ర క్రీడాకారుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు, బాగా టోర్నమెంట్ నిర్వహించారు. ఈ స్థాయిలో టోర్నమెంట్ని, ర్యాంకింగ్ టోర్నమెంట్ని గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో నిర్వహించలేదని కూడా చెప్పడం, ఈరోజు ఫైనల్ మ్యాచ్ చూసినప్పుడు చాలామంది రాజమండ్రి ఎక్కడున్న ఎవరైతే ప్రాంత వాసులు ఉన్నారో వాళ్ళందరూ వీక్షించడం కూడా జరిగింది. రాజమండ్రిని క్రీడా హబ్గా మార్చాలని ఎమ్మెల్యే గారు ఏదైతే కలగన్నారో తదనుగుణంగా కూడా ఈ టోర్నమెంట్ని ఆయనే ఇన్విటేషన్, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ లోకేష్ గారికి, మా అందరికి కూడా ఈ విధంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం, మీరందరూ రావాలని చెప్పి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఈ నియోజకవర్గాన్ని ఒక క్రీడా హబ్గా మార్చడానికి సాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ 2025 రాజమండ్రి. ఈ టోర్నమెంటు 21వ తారీఖు నుంచి 28వ తారీఖు ఈ రోజు వరకు జరిగింది. 21 నుంచి 24 దాకా 4 డేస్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ 2 వెన్యూస్లో జరిగినాయి. ఒకటి బొప్పన స్పోర్ట్స్ మరియు ఒకటి ఆర్ఎంసీ కోర్టులో. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా 25th నుంచి 28th దాకా మెయిన్ డ్రా ఆడడం జరిగింది. 25th ఇనాగరేషన్ ఫంక్షన్ జరిగింది. ఆ ఇనాగరేషన్ ఫంక్షన్కి మన సిటీ ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి వాసు గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి ఉన్నారు. ఆ రోజుని ఇనాగరేషన్ జరగడం జరిగింది. మరియు ఈ రోజున క్లోజింగ్ ఫంక్షన్కి మన సిటీ ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి వాసు గారు మరియు శాప్ చైర్మన్ రవి నాయుడు గారు మరియు శాప్ డైరెక్టర్లు రావడం జరిగింది. ఈరోజు అన్ని ఫైనల్స్ మ్యాచ్ ముగిసినాయి. వారి ప్రధానోత్సవం, బహుమతి ప్రధానోత్సవం కూడా జరిగింది. ఈ టోర్నమెంట్ని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేయడానికి మా వెనక నుండి నడిపించిన సిటీ ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి వాసు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి మరియు మా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ మిగిలిన సభ్యులందరికీ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున యాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లిక్కర్ అక్రమ కేసులో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఎంపీ విడుదల విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. మిథున్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. దీంతో జైలు వద్ద కోలాహలం నెలకొంది. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో భారీ బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. సెంట్రల్ జైలు నుంచి మధురపూడి ఎయిర్పోర్ట్స్ వరకు ఈ ర్యాలీ సాగింది. మిథున్ రెడ్డికి స్వాగతం పలికిన వారిలో ఆయన తండ్రి, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామోదర్ రెడ్డి, వైఎస్ఆర్ తూర్పుగోదావరి కోనసీమ జిల్లాల అధ్యక్షులు చెలువైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, జగ్గిరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం, చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ మంత్రి గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మ ఇజ్రాయేల్, కొవ్వూరు, అనపర్తి కోఆర్డినేటర్లు తలా వెంకట్రావు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, పార్టీ యువజన విభాగం తమ్మడి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేకప షర్మిలారెడ్డి, కోనసీమ, కాకినాడ జిల్లాల నేతలు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక వీధి కుక్కల వలన ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చి వాటికి ఆపరేషన్లు చేయడానికి అదనపు సౌకర్యాలు కల్పించామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్వారీ ఏరియాలో కుక్కల ఆపరేషన్ల కోసం నిర్వహిస్తున్న యానిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ సెంటర్లో వసతులు, షెడ్స్, ఆపరేషన్ థియేటర్, ఇతర సౌకర్యాలను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపించలేదని అన్నారు. ఏబీసీ సెంటర్లో సౌకర్యాలు, సిబ్బంది లేకపోవడం వలన కుక్కలు బయటకు వెళ్లిపోవడం వంటి కారణాల వలన ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే వాసు అన్నారు. పనిచేసే అధికారులున్నా సరే సరిగ్గా వినియోగించుకోలేదని ఆయన వాపోయారు. ఏబీసీ సెంటర్లో వైసీపీ హయాం 4 ఏళ్లలో 12,100 ఆపరేషన్లు జరిగితే కూటమి అధికారంలోకి వచ్చాక ప్రాంతాల వారీగా అధికారులకు బాధ్యతలు ఇచ్చి లెక్కలు తేల్చామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. సిటీలోని 50 వార్డుల్లో మొత్తం 29,091 కుక్కలు ఉన్నాయని తేల్చి సౌకర్యాలు పెంచి వేగంగా ఆపరేషన్లు చేసినట్లు ఆయన వివరించారు. ఫలితంగా ఈ 14 నెలల్లో మొత్తం 10,293 ఆపరేషన్లు అయ్యాయని ఆయన తెలిపారు. గతంలో నెలకు సగటున 300 ఆపరేషన్లు అయితే ఇప్పుడు నెలకు 850 అవుతున్నాయని ఆయన తెలిపారు. ఇంకా 18,860 కుక్కలకు ఆపరేషన్లు చేయాల్సి ఉందని తెలిపారు. మరి వైసీపీ హయాంలో ఎందుకు శ్రద్ధ వహించలేదని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒకసారి ఊహించుకుంటే అర్థమవుతుందని ఎమ్మెల్యే వాసు అన్నారు. కుక్కలు అక్కడి నుంచి విడిపించేసుకొని మా మధ్యకి వచ్చేస్తున్నాయి, చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ 2 బ్లాక్స్కి కూడా చుట్టూ కూడా ప్రాపర్ ఫెన్సింగ్ కూడా పెంచడం జరిగింది. అలాగే వీటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రజలు నివసిస్తున్న ప్రాంతానికి సంబంధం లేకుండా వేరే డ్రైన్ లైన్ తీసుకొని మేజర్ డ్రైన్లో కలపడం కూడా జరుగుతూ ఉంది. అంటే చాలా దూరదృష్టితో ఓ పక్కన ప్రజలు ఇబ్బంది కలగకుండా, అలాగే తీసుకొచ్చిన జంతువులు కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ఏబీసీ సెంటర్ని నిర్మించుకోవడం జరిగింది. అలాగే మీరు చూసినట్లయితే గత 4 సంవత్సరాలు అంటే 2020 నుంచి బాగా యాక్టివ్ అయినట్లుంది సెంటర్. 2020 నుంచి కూటమి అధికారంలోకి వచ్చేంత వరకు ఏబీసీ సెంటర్లో ప్రతిరోజు 10 చేసేవారు ఆపరేషన్స్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ 4 సంవత్సరాలు వాళ్ళు చేసిన ఆపరేషన్స్ ఏబీసీ సెంటర్లో 12,100. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఎన్ని కుక్కలు ఉన్నాయి అన్నది ఐడెంటిఫై చేసి ఏరియా వైజ్ ఆఫీసర్స్కి ఆ బాధ్యతలు ఇచ్చి మేము ఐడెంటిఫై చేసిన కౌంట్ 29,091. సిటీ అంటే 50 వార్డులు నేను చెప్తా ఉన్నాను. 29,091లో గత 14 నెలలు
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెలవారీగా ఏబీసీ సెంటర్లో చేసిన ఆపరేషన్ సంఖ్య 10,293. అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్ 2024 450, దాని తర్వాత 345. వచ్చిన 4 నెలల్లో ఇక్కడ కెపాసిటీ పెంచాం. కెనల్స్ పెంచిన తర్వాత జరిగిన ఆపరేషన్ సంఖ్య 850, 800, 865, 872, 890, అలా యావరేజ్గా 850 అలా అవుతా ఉంది. గతం ముందు 300, 400. ఎందుకంటే కెపాసిటీ పెంచడంతో, ఆపరేషన్ థియేటర్స్ పెంచడంతో మనం పర్ డే ఆపరేషన్ సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే వాళ్ళు 4 సంవత్సరాలు చేసింది 12,100 అయితే ఈ 14 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏబీసీ సెంటర్లో చేసిన ఆపరేషన్స్ 10,231. ఆనప గాంధీ, ఆనప సత్యవతి ఆధ్వర్యంలో ఆవరోడ్లో శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆవరోడ్లో శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ఆనప గాంధీ, ఆనప సత్యవతి ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు 12వ సంవత్సరాలుగా ఘనంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు విద్యార్థులతో సరస్వతి పూజలు నిర్వహించారు. మంగళవారం చండీ హోమం నిర్వహించారు. ఇది విజయవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇది ఏ పెన్నిది. విజయవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం పరమేశ్వరి పుణ్యతీర్థం, పవిత్రమైన క్షేత్రం పరమేశ్వరి పుణ్యతీర్థం. ఇలలోన స్వర్గధామం ఆ కనక దుర్గమ్మ నిలయం, ఇలలోన స్వర్గధామం ఆ కనక దుర్గమ్మ నిలయం. ఇది ఇంద్రకీలాద్రి అందాల శిఖరము, ఎన్నో మహిమలు గల్ల మహాదివ్య క్షేత్రం. విజయవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇది ఏ పెన్నిది. అండపిండ బ్రహ్మాండము నేలే ఆదిశక్తి ఆ కనక దుర్గయే, అండదండగా కొలిచే భక్తుల గుండెలోన కొలువైనాదంట, గుండెలోన కొలువైనాదంట. ముజ్జెగాలను ఏలేటి ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మే. రాజమండ్రి ఇన్నిస్పేట కోటపల్లి బస్టాండ్ శ్రీ 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 విజయదుర్గ ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఇన్నిస్పేట కోటపల్లి బస్టాండ్ ప్రక్కన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయ గౌరవ అధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భైరవ భొట్ల సూర్య వెంకట సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. యాగ బ్రహ్మ ఈమని సంతోష్ శర్మ చండీ హోమం దంపతుల చేత నిర్వహించారు. విద్యార్థులకు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏటేట ఊరూర దుర్గా భవానీని కోటొక్క భక్తులు వాడవాడన నిలిపి నవరాత్రి పూజలు జరుపుకుంటున్నారు. నవరాత్రి పూజలు జరుపుకుంటున్నారు. చీర కనుము పసుపు కుంకుమలర్పించి నిండుగా తల్లిని మనసారా గొలువంగా గండాలన్నీ బాపే ఘనమైన దుర్గమ్మ, గండాలన్నీ బాపే ఘనమైన దుర్గమ్మ. సంబరాలే చూసి దుర్గమ్మ ఎంతో సంతోషపడునంట మాయమ్మ. వేడుకలే చూసి దుర్గమ్మ భక్తుల వేదనలే తీర్చును ఓయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ, కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. విజయవాడ నందు
శిఖరాన వెలసింది మాయమ్మ విజయవాడనందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ కోటి మైమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పీచ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాకారుణ్య మహాయజ్ఞం మెగా శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహిస్తున్నారు. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పీచ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాకారుణ్యన మహాయజ్ఞం మెగా శాకాహార సద్భావన ర్యాలీ అక్టోబర్ 2వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నాగిరెడ్డి దారపు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. వివరాలు వెల్లడించారు. చలో రాజమండ్రి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మికవేత్తలు, శాఖాహారులు. ఇందులో హైలైట్ ఏంటంటే మనందరం కూడా అదృష్టవంతులు అండి. 110 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి హిమాలయ స్వామి కూడా మనకి ప్రత్యేక ఆకర్షణగా మా అభ్యర్థన మన్నించి వారు కూడా విచ్చేస్తున్నారు. వారి ప్రసంగం ఉంటుంది. అలాగే మీరు కొందరు గురువులను చూస్తారండి. ఇప్పటివరకు మీరు చాలామంది ఉపన్యాసకుల్ని అలాగే ఈ పరిచర్యలు చేస్తున్న వ్యక్తులు చాలామంది చూసుంటారు. కానీ ఆ వేదిక మీద నుంచి ప్రసంగిస్తున్న వ్యక్తులు మీరు కొందరు చూస్తారు. చాలా అద్భుతమైన విద్వత్తు. ఏదైతే మన పురాణ ఇతిహాసాల్లో చెప్పబడిందో, ఏదైతే గౌతమ బుద్ధుడు మనకు చెప్పున్నాడో, ఏ జాతి అయితే ఒక అంశం మీద నిలబడి ఉండాలని చెప్పారో అలాంటి ఆనాపానాసతిని గౌతమ బుద్ధుడు అందించినటువంటి ఆ సందేశాన్ని ఏమాత్రం సందేహం లేకుండా ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ అంటే అక్కడ సైంటిస్టులు ఉంటారండి, డాక్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా మెడిటేషన్లోకి చాలా మహానుభావులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని అంటే ఈవినింగ్ 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దయచేసి మీడియా మిత్రులందరికీ నేను కోరుకునేది ఒక్కటే, కాస్త హృదయంతో, ప్రేమతో, మనస్సుతో మా ఈ కార్యక్రమాన్ని బాగా ప్రమోట్ చేయండి, అందరికీ తెలియపరచండి. మరి ముందుగా మా ఆధ్యాత్మిక మాకు ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి అతి సామాన్యుడి వరకు కూడా మరి చాలా సులువుగా వెళ్ళే మార్గాన్ని మాకు అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారు, వారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే ఈ రోజున ఈ భూమి మీద అందరికీ అన్నీ పుష్కలంగా ఉన్నాయి, కానీ దాన్ని ఎలా మనం స్వీకరించాలి, ఎలా దాన్ని అభివృద్ధి చెందాలి అనే దాన్ని చాలా సులువుగా అందించారండి. మరి ఆయన ఏమన్నారంటే ఒక మాటలో, నేను గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు అని చెప్పిన మహానుభావుడు జగద్గురు. మరి ఈరోజు మరి ముందుగా ఆ గురువు గారిని మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఒక ఉన్నతమైనది అందరికీ పంచాలి. ఎందుకంటే మానవ జీవితం విలువలతోటి జీవించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి దాని విలువల్ని మనమే కాపాడుకుంటూ మనమే తీర్చిదిద్దుకుంటూ మన మీద మన జీవితం ఆధారపడి ఉన్నదన్న సత్యాన్ని తెలియజేసిన జగద్గురు ఆయన ఈరోజు మాకు అందించిన మార్గం మరి ఎంతో ఉన్నతమైన మార్గం. కాబట్టి ఈరోజు ఈ మార్గాన్ని అందరికీ యావత్ ప్రపంచానికి కూడా అందాలని చెప్పేసి ఈరోజు మరి మీడియా సోదరులందరికీ మరి దీన్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ఎందుకంటే అండి, రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో గోదావరి టౌన్షిప్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో గోదావరి టౌన్షిప్లో ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేతలు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, పిన్నమరెడ్డి నాగేంద్ర ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా దసరా 11 రోజులు భవానీలకు, స్వాములకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం దినదినాభివృద్ధి చెంది రోజుకి భక్తులతో ఆ ప్రాంతమంతా కలకల్లాడుతోంది. ఈ సందర్భంగా భవానీలు ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేత అయిన పిన్నమరెడ్డి ఈశ్వరుడిని, అడ్డాల శ్రీనుని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో భవానీలు భారీగా పాల్గొని ఈఎస్ఆర్ అధినేతలు ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ భవానీలకు, స్వాములకు ఇటువంటి సేవలు మరిన్ని అందించాలని కోరారు.
మైషారక్క సున్నే మట్టి కరిపించింది, మైసాసుర మర్దినయ్యి వెలిగినాది, మానవ జాతికి అభయాన్ని చూపింది. మానవ జాతికి అభయాన్ని చూపింది. దుష్ట రాక్షసుడైన దుర్గాసురుని చంపి దుర్గామాతగాను విజయవాడానందు ఇంద్రకీలాద్రి శిఖరాన కొలువుంది. ఇంద్రకీలాద్రి శిఖరాన కొలువుంది. కోటి మెరుపుల కాంతితో తల్లి మెరిసిపోతున్నదే మాయమ్మ, కోటొక్క భక్తుల పూజల్లో తల్లి మురిసిపోతున్నదే ఓయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ, విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. కోటిలింగాల సత్రం స్థాపించిన పెద్దల ఆశయాలు నెరవేరే విధంగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా వేద పాఠశాల నిర్మాణానికి సహకారం అందజేస్తానని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. స్థానిక శ్రీ పందిరి మహాదేవుడు సత్రం నూతన పాలక మండలి సభ్యుల చేత ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం సత్రం ఆవరణలో టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాజమండ్రి నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖల కమిటీలు నియామకం జరుగుతుందన్నారు. ఇంతవరకు 6 కమిటీల నియామకం పూర్తి చేశామని, మరో 7 కమిటీలు త్వరలో నియామకం జరుగుతుందన్నారు. 1976లో ఉదాత్తంగా స్థాపించిన ఈ కోటిలింగాల సత్రం ఎంతో పేరు కలిగిందని, నూతన పాలకవర్గం సత్రం అభివృద్ధికి, పేద విద్యార్థుల సంక్షేమానికి బాధ్యతతో పనిచేయాలని, ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు మంచి పేరు తేవాలని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో రాజమండ్రి నగరంలో సుమారు 170 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన అన్నారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ కూటమి విజయ దుందుబి సాధించడం ఖాయమని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతని, నగరంలో మహిళల సంరక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకున్నామని అన్నారు. నగరంలో బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లను 100% నియంత్రించామని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ ఇటీవల జీఎస్టీ పన్నులను సరళీకరించడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు లాభపడుతున్నారని అన్నారు. శ్రీ కోటిలింగాల సత్రం నూతన పాలకవర్గం చైర్మన్గా నియమితులైన రెడ్డి మణి మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సేవలందిస్తూ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన కోటిలింగాల సత్రం పాలకవర్గం చైర్మన్గా నియమించిన కూటమి ప్రభుత్వం అధిష్టానానికి సీఎం చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాశీ తర్వాత దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కోటిలింగాల సత్రం అభివృద్ధికి, వేద పాఠశాలల విద్యార్థుల సంక్షేమానికి పాలకవర్గం బాధ్యతగా నెరవేరుస్తామని ఆయన అన్నారు. అలాగే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడారు. నూతన పాలకవర్గాన్ని మిత్రులు, అభిమానులు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పూలమాలలతో ఘనంగా సత్కరించి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కోటిలింగాల పందిరి మహాదేవుడు సత్రం నూతన పాలక మండలి చైర్మన్గా రెడ్డి మనీశ్వరరావు, డైరెక్టర్లుగా గొర్రెల రమణి, తుల్లి పద్మావతి, తాడి దుర్గా ప్రసాద్, కాకర్ల పవన్ కుమార్ శర్మ, సలాది ఆనంద్, గంటా పార్వతి, అందం ఇందిర, నల్లంశెట్టి వీరబాబు, గండేబత్తల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. రాజమహేంద్రవరం నగరమునందు వేంచేసి ఉన్న శ్రీ పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రములకు ధర్మకర్తగా నియమింపబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యంతో, నమ్మకంతో, శక్తివంచన లేకుండా న్యాయ దృష్టితోనూ, జ్ఞాన విధేయముతోనూ, భయాభిమాన రాగద్వేష రహితముగా పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగల వాడననియు మరియు 1947 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టమునందు పొందుపరిచిన నియమములను, అందుపై గల నిబంధనలను శిరసా వహింపగలనని దైవ సాక్షిగా మనఃపూర్వకంగా రహస్య ప్రమాణ స్వీకారం మళ్ళీ మీ పేరు ఒకసారి చెప్పుకుంటాను. అవును,
లేక నేను ఆలోచింపని మరి ఏ ఇతర విషయములైనను ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ ఎవ్వరికి లేక ఎవ్వరికి ముందుగా తెలియపరచుట లేక చెప్పుట గాని చేయనని దైవ సాక్షిగా మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. శాసనసభలో అయిన నాటి నుంచి మొదటి రోజు నుంచే కమిటీలన్నీ తయారు చేసుకుంటూ మాకు సీనియర్లుగా వేరే శ్రీని గారిని నన్ను ఒకరోజు పిలిచి మీకు శ్రీని గారికి జీవకారుణ సంఘం అలాగే ఈ చౌదరి కూడా మీ ఇద్దరికి సీనియర్లుగా ముందులేను దీన్ని పూర్తి చేస్తానని చెప్పినప్పుడు చాలా ఆనందం పొందాం. అలాగే ఇవాళ ప్రతి విషయంలోనూ యువకులు ఏ విధంగా ముందుకు వస్తే సమస్యల పట్ల కానీ వారి అభివృద్ధి పట్ల కానీ ఏ విధంగా ఉంటారో మనం గతంలో చూసాం. ఇప్పుడున్న మన శాసనసభ్యుల్ని చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ కూటికి లేని వ్యక్తి నుంచి కుబేరుడు వరకు ఎవరు మరణించినా ఇది ఒక పవిత్రమైన ప్లేసు. ఎందుకంటే కాశీ వెళ్ళి పితృదేవతలకి మరి ఏ విధంగా తర్పణాలు ఇచ్చుకుంటామో ఈ ప్రాంతంలో నేను నిన్న 4 రోజులు పెట్టి ఇక్కడ చూస్తున్నాం. బెంగళూరు, ఢిల్లీ నుంచి కూడా వచ్చి ఈ యొక్క ఈ ప్లేస్లో పుణ్య కార్యక్రమాలు పితృదేవతలు చేసుకుంటారు. మరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఏ నమ్మకంతో అయితే మాకు పదవులు అప్పచెప్పారో వాటిని చాలా బాధ్యతగా చూస్తూ ఆయన ఆశయం ఆయన మైక్లో చెప్పడం కాదు, నెగ్గి నెగ్గగానే ఇక్కడ ఉన్న సరస్వతి పుత్రులకి చాలా మందికి మేము చెప్పాం దీన్ని పరిశోధన చేస్తారు, మంచి రూపం వస్తుందని. వైసీపీ ప్రభుత్వం చేసిన అతి అవినీతి నిర్వాహకం వల్ల కుదేలైన విద్యుత్ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడమే కాకుండా ప్రజలు ఎన్నడూ వినని విధంగా యూనిట్కి 13 పైసలు ఛార్జీలు తగ్గించి ట్రూ అండ్ డౌన్ ఛార్జీలు చేయడం దసరా కానుకేనని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనితీరుకు ఇదొక నిదర్శనమని అన్నారు. ఈ ప్రక్రియ అవినీతి రహిత పాలనకు గీటురాయి లాంటిదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి సొమ్ము కోసం సర్దుబాటు ఛార్జీలు పెంచడం వల్ల 32,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని, దాని ఫలితంగానే ఆ పార్టీ 11 సీట్లకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని దుస్థితికి చేరుకుందన్నారు. మరోవైపు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జీఎస్టీ సరళీకృతం చేయడం వలన పేద మధ్యతరగతి ప్రజల్లో వస్తున్న ఆనందం వర్ణించలేమని అన్నారు. ఆహారం, మందులు, నిత్యావసరాలపై 18% ఉన్న జీఎస్టీ 5% తగ్గించడం వల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పట్ల మహిళల్లో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని వారికి 15,000 రూపాయలు అందిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వినాశనం వైపు నుండి అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. విజయంగా ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా ప్రథమంగా నేను భావిస్తున్నాను. దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని శ్లాఘించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తున్న తీరుకి, అవినీతి రహిత ప్రభుత్వం పనిచేసిన తీరుకి అర్థం పడుతుందని, దీన్ని ప్రజలు మరింతగా అర్థం చేసి ముందుకెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా జీఎస్టీలో తగ్గింపు ఫలితంగా ఈ రోజున ఎన్నో నిత్యావసర వస్తువుల ధరలు రాష్ట్రంలో తగ్గుతున్నాయి. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవన్నీ కూడా ఈ జీఎస్టీ ఫలితాలు అక్టోబర్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తే ఈ తగ్గింపు ఫలితాలు, ఈ ట్రూ డౌన్ ఛార్జెస్, కరెంట్ ఛార్జెస్ 13 పైసలు, యూనిట్కి 13 పైసలు తగ్గించడం అనేది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీన్ని ప్రజలందరూ గమనించాలి. ఇప్పటికే స్త్రీశక్తి పేరుతో మహిళలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళ ప్రయాణాలకి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అదేవిధంగా ఆటో డ్రైవర్స్కి అందరికీ కూడా
అర్హులైన వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా ఈ సంక్షేమ పథకాలని అమలు చేసి, ఎందుకంటే ఆ వ్యవస్థలన్నీ నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని వినాశనం నుంచి ఒక అభివృద్ధి పదం వైపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని అందరూ కూడా గుర్తించి ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ది రాజా సాబ్ మూవీ ట్రయల్ విడుదల సందర్భంగా స్వామి థియేటర్ వద్ద అభిమానులు కేక్ కట్ చేశారు. ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ దసరా కానుకగా విడుదలైంది. ఈ సందర్భంగా రాజమండ్రి స్వామి థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్, సిటీ ప్రెసిడెంట్ వై దేవి ప్రసాద్, ప్రభాస్ అభిమానులు కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా దేవి ప్రసాద్ మాట్లాడుతూ, రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ది రాజా సాబ్ అని అన్నారు. చాపల విక్రమ్ మాట్లాడుతూ, ది రాజా సాబ్ మూవీ టీజర్ తర్వాత హైప్ తెచ్చుకుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ప్రభాస్ అభిమానులు పవన్, మహేష్, శ్రీను, మధు, సత్యబాబు, నాని తదితరులు పాల్గొన్నారు. సార్, రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్ ప్రెసిడెంట్ని. లాస్ట్ టైము ట్రైలర్ రిలీజ్ అయింది. ఏదో సింపుల్గా అనుకున్నది చాలా బ్లాక్ బస్టర్ అయింది. ఇది దానికి డబల్ ఉంది. అందరూ కూడా చాలా సంతోషించారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా లోపల చాలా ఎంజాయ్ చేశారు. జనవరి 9న పండగ, మాకు సంక్రాంతి పండగ 3 రోజులు ముందే రాబోతుంది. సంక్రాంతికి ముందుగా బ్లాక్ బస్టర్ కొడతాం. అలాగే ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మేము ఒక థియేటరే కాదు 2 థియేటర్లు మాకు అందించిన మా డిస్ట్రిబ్యూటర్లకి, అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారికి, జిల్లా ప్రెసిడెంట్ సత్యబాబు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే స్వామి థియేటర్ స్టాఫ్కి, మేనేజర్ గారికి, అలాగే బాబు గారికి అందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు. ఇలాగే కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరిని కూడా మా కుర్రోళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి మమ్మల్ని వెనకాల నుండి ఎదరికి తీసుకెళ్తున్నారు. అలాగే నాతో పాటు ప్రతి ఏరియా నుంచి విక్రమ్ అవనండి, మహేష్ అవనండి, ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రతిదానికి పూనుకొని ముందుకొచ్చి గట్టిగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా చేయడానికి నాకు చాలా సహకరించారు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి అభిమానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
చేశారండి. చాలా అద్భుతంగా చాలా బాగా తీశారు అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. సో అలాగే వచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా బాగా థియేటర్ రాజమౌళికి సపోర్ట్ చేశారు. అలాగే థియేటర్ రాజమౌళి మాకు బాగా సపోర్ట్ చేసింది. అలాగే సిటీ ప్రెసిడెంట్ రాజమండ్రి వై దేవి అనే ప్రసాద్ అనే ఆధ్వర్యంలో చాలా చక్కగా చాలా బాగా మేము ఈ ట్రైలర్ అయితే చూడడం జరిగింది. బాగా రాజమండ్రి విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో మాజీ ఎంపీ భరత్రామ్ కుటుంబ సభ్యులు సహస్ర కుంకుమార్చన పడిపూజ భవానీ భజన నిర్వహించారు. భవానీ మాలాధారంలో ఉన్న మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో సహస్ర కుంకుమార్చన పడిపూజ భవానీ భజనలు జరిగాయి. భరత్ దంపతులు కుమార్తెలు అలాగే రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు దంపతులు పీటలపై కూర్చుని శాస్త్రోక్తంగా కుంకుమార్చన పడిపూజ నిర్వహించారు. శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, చెర్ల జగ్గిరెడ్డి, వైసీపీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పుర ప్రముఖులు, వైసీపీ శ్రేణులు, భవానీలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం వచ్చిన వారందరికీ అల్పాహారం అందజేశారు. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. యుగ యుగాలలోన అవతారాలు దాల్చి దుష్టుల శిక్షిస్తూ శిష్టుల రక్షిస్తూ భక్తుల పాలిట బంధువై నిలిచింది. ముక్కోటి దేవుళ్ళ అంశతో దుర్గమ్మ ముజ్జగాలలోన ఏకైక సుందర అవతారమెత్తింది ఆ కనక దుర్గమ్మ. కొలిచేటి భక్తుల పాలిట కొంగు బంగారమయ్యింది దుర్గమ్మ. కోరిన కోర్కెలు తీర్చేటి కామధేనువయ్యిందమ్మ దుర్గమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. ఆ దేవి ముఖమందు శివుని తేజస్సుంది, తల వెంట్రుకల్లోన యముని తేజస్సుంది, బాహుద్వయములోన హరి తేజస్సున్నది. సూర్య చంద్ర ఇంద్ర బ్రహ్మాది సమస్త దేవతల తేజంతో వెలిగేటి దుర్గమ్మ కోటి సూర్యుల కంటే మించిన మెరుపుంది. అష్ట చేతులున్న దుర్గమ్మ తల్లి ఆది శక్తోయమ్మ మాయమ్మ. సర్వాయుధాలు దాల్చిన మన సర్వేశ్వరే కనక దుర్గమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ.
మహిషరక్క సున్నే మట్టి కరిపించింది, మహిషాసుర మర్దినయి వెలిగినాది, మానవ జాతికి అభయాన్ని చూపింది. మానవ జాతికి అభయాన్ని చూపింది. దుష్ట రాక్షసుడైన దుర్గాసురుని చంపి దుర్గామాతగాను విజయవాడనందు ఇంద్రకీలాద్రి శిఖరాన కొలువుంది. ఇంద్రకీలాద్రి శిఖరాన కొలువుంది. కోటి మెరుపుల కాంతితో తల్లి మెరిసిపోతున్నదే మాయమ్మ, కోటొక్క భక్తుల పూజల్లో తల్లి మురిసిపోతున్నదే ఓయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ, విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. ఏటేట ఊరూర దుర్గా భవానీని కోటొక్క భక్తులు వాడవాడన నిలిపి నవరాత్రి పూజలు జరుపుకుంటున్నారు. నవరాత్రి పూజలు జరుపు రాజమహేంద్రవరం సీతమ్మ సందులో శ్రీ 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 నవస్వర్ణ కనకదుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం సీతమ్మ సందులో శ్రీ 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 నవస్వర్ణ కనకదుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత 25 ఏళ్లుగా ఇక్కడ ఉత్సవాలు ప్రతి ఏటా చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమ పూజలు చేస్తారు. అదేవిధంగా సోమవారం సాయంత్రం కుంకుమ పూజలు జరిగాయి. పలువురు మహిళలు పాల్గొన్నారు. అక్టోబర్ 4వ తేదీన ఊరేగింపు, 11వ తేదీన అన్న సంతర్పణ ఉంటుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పొన్నాడ చిన్న మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, హెచ్ఆర్సిఐ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ మరియు కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ, విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ, విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. యుగ యుగాలలోన అవతారాలు దాల్చి దుష్టుల శిక్షిస్తూ శిష్టుల రక్షిస్తూ భక్తుల పాలిట బంధువై నిలిచింది. భక్తుల పాలిట బంధువై నిలిచింది. ముక్కోటి దేవుళ్ళ అంశతో దుర్గమ్మ ముజ్జగాలలోన ఏకైక సుందర అవతారమెత్తింది ఆ కనక దుర్గమ్మ. అవతారమెత్తింది ఆ కనక దుర్గమ్మ. కొలిచేటి భక్తుల పాలిట కొంగు బంగారమయ్యింది దుర్గమ్మ. కోరిన కోర్కెలు తీర్చేటి కామధేనువయ్యిందమ్మ దుర్గమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ, విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. ఆ దేవి ముఖమందు శివుని తేజస్సుంది, తల వెంట్రుకల్లోన యముని తేజస్సుంది, బాహుద్వయములోన హరి తేజస్సున్నది.
చంద్ర ఇంద్ర బ్రహ్మాది సమస్త దేవతల తేజంతో వెలిగేటి దుర్గమ్మ కోటి సూర్యుల కంటే మించిన మెరుపుంది. కోటి సూర్యుల కంటే మించిన మెరుపుంది. అష్ట చేతులున్న దుర్గమ్మ తల్లి ఆదిశక్తోయమ్మ మాయమ్మ సర్వాయుధాలు దాల్చిన మన సర్వేశ్వరే కనక దుర్గమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దేవి చౌక్ సెంటర్లో 92వ దసరా మహోత్సవాల్లో భాగంగా 9వ రోజున శ్రీ దుర్గాదేవిగా అవతారం. వీధి కుక్కలకు ఆపరేషన్ల కోసం అదనపు సౌకర్యాలు పెంచాం. కూటమి వచ్చిన 14 నెలల్లోనే 10,293 ఆపరేషన్లు అయ్యాయి. వైసీపీ హయాంలో కెపాసిటీ ఎందుకు పెంచలేదు? వచ్చే ఏడాదిలోగా కెపాసిటీ మరింత పెంచి వ్యాక్సినేషన్ ఆపరేషన్లు పూర్తి చేస్తాం. ఊరి పట్ల ప్రజల పట్ల బాధ్యత ఉన్నట్లే మూగ జీవాల పట్ల నాకు బాధ్యత ఉంది. ఏబీసీ సెంటర్ పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి బాసు వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.